Unit 1, Diversity in the Living World. From Unit 1, there are four chapters. So those are the living world, biological classification, plant kingdom, and animal kingdom. These are the chapters from the Unit 1 of Diversity in the Living World. We know as biology is the science of life form and living process. So which is the living world comprises an amazing diversity of living organism. మనం గమనించినట్లయితే సో మనకు మన లివింగ్ వరల్డ్లో డైవర్సిటీ లేదంటే ఈ జీవ ప్రపంచం అనేది చాలా అద్భుతమైనది అన్నమాట. సో ఇది ఎలా అంటే దీని గురించి మనకు ద లివింగ్ వరల్డ్ అనే చాప్టర్లో ఇంట్రొడక్షన్ పార్ట్లో కాస్త వివరిస్తారన్నమాట. ఈ విధంగా అన్నమాట. ఏం చెప్తున్నాడు? హౌ వండర్ఫుల్ ఈజ్ ద లివింగ్ వరల్డ్, ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ type is the amazing. So the extraordinary habits in the extraordinary habits in which we find living organisms. So it could be which is cold mountains, deciduous forest, oceans, freshwater lakes, deserts or hot springs లీవ్ అస్ స్పీచ్లెస్. ఏం చెప్తుంది అంటే ఈ లివింగ్ వరల్డ్ సో ఇది ఒక అమేజింగ్ వరల్డ్ అనమాట, ఒక అద్భుతమైన ప్రపంచం. చెప్పడానికి ఏం మాటలు లేవు. సో ఏం మాటలేవు అనమాట. ఇట్ ఈస్ స్పీచ్లెస్. ఎందుకంటే ఈ లివింగ్ వరల్డ్ అనేది ప్రపంచం అంతటా ఈ భూగోళంలో ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉందన్నమాట. అది ఏ విధంగా ఏ రూపంలో ఉందంటే సో అక్కడ మరి పైనది మన నార్త్ పోల్లో నుంచి సౌత్ పోల్ వరకు తీసుకున్నట్లయితే నార్త్ పోల్లో మనకు అంత మంచుతో కూడిన పర్వతాలు ఉంటాయి. అక్కడ కూడా జీవ ప్రపంచం అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా జీవ వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది మనకు. అలాగే ఎడారులు తీసుకుంటే అంతటి హాటెస్ట్ ఎడారుల్లోనూ మనకు జీవ వైవిధ్యం అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే మహాసముద్రాల్లో తీసుకున్నట్లయితే అక్కడ కూడా జీవ వైవిధ్యం అనేది కనిపిస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాడు. అందుకే జీవ ప్రపంచం అనేది అన్నింటా విస్తరించి ఉంది. చెప్పడానికి మాటలు లేవు. విచ్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్స్. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నిట్లోనూ మనము లివింగ్ ఆర్గానిజమ్స్ని మనము గమనించవచ్చు అనమాట. అదే చెప్తున్నాడు. వి ఫైండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ cold mountains, deciduous forests, oceans, freshwater lakes, deserts or hot springs and వీటన్నిటి ప్లేసెస్లోనూ మనము గమనిస్తే మనకు అనేక రకాల అద్భుతమైన జీవ ప్రపంచం అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా వాట్ ఈజ్ లివింగ్? లివింగ్ అంటే ఏంటి? లివింగ్ అంటే ఏంటి? జీవించేది. సో వి కన్వెన్షనల్లీ లుక్ ఫర్ ది డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ అంటే ఏంటి? ఏదైతే ప్రాణంతో ఉంటుందో దాన్ని లివింగ్ అంటాం అనమాట. నాన్ లివింగ్ అంటే ఏంటి? ప్రాణం లేని వస్తువు. అంతే కదా. ఒక వస్తువు ఉంది ఏంటి, ఒక పెన్ను, పేపరు, ఇట్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్. డాగ్ ఇట్ ఈస్ అన్ యానిమల్, ఒక లివింగ్ థింగ్. బర్డ్ ఇదొక ప్యారెట్ అనుకున్నాం, అదొక లివింగ్ థింగ్. హ్యూమన్స్ దే ఆర్ ఆల్సో లివింగ్ థింగ్స్. ఓకే, మరి అవి లివింగ్ థింగ్స్ అని మనం చెప్పడానికి ఒక బిగ్గెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వాటిలో మొదటగా గ్రోత్ రూపంలోనూ, రీప్రొడక్షన్ రూపంలోనూ, తర్వాత ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్ కమ్ టు అవర్ మైండ్ ఇమీడియట్లీ యాజ్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అది బ్రతికి ఉంది, అది బ్రతుకుతోంది, అది ఎదుగుతోంది, అది పెరుగుతోంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. మనం పుడతాము, చిన్న బేబీ పుడుతుంది, పెరగకుండా అలాగే ఉంటుందా? గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, రీప్రొడక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రోజెనీని ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లివింగ్.